రిక్షా సార్ ఇది కొంచెం పట్టుకుంటారా? ఏ దున్నపోతులా ఉన్నావు మొయ్యలేవా? మా మావయ్య పెద్ద సోమేరు అనుకున్నాను, అంతకంటే సోమేరులా ఉన్నావు నువ్వు. అర్జెంట్ సార్, అపవిత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను. ఆహా, తొందరగా వచ్చే బాబు. టెంకాయ బాంబు చేత గాని వంకాయ బాంబు చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఇదేవిడు సార్, వినాయకుడి గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయ నడు రోడ్డు మీద కొట్టారేమిటి? పొరపాటున చేజారిందండి. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా. అదేవిడు సార్, కావాలని నేలకేసి కొట్టి చేజారిందంటారేమిటి? పొరపాటు అయిపోయింది రావయ్యా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకొని వినాయకుడికి ఒకటి, వాళ్ళ ఫాదర్ శివుడు ఒకటి కలిపి కొట్టు, వెళ్ళు. అలాగే బాబు. అలాగే బాబాయ్. సార్ రండి సార్, ఈరోజు బస్సులు బంద్, ఎక్కండి. సరే కోర్టు పోని. సార్, స్వర్గంలో నరకం సినిమా చూసారా? చూడలేదు, చూపిస్తావా? తమరు చూస్తానంటే చూపిస్తాను, పదండి. ఏంటి ఎక్కడ ఆపావు? బీడీలు తెచ్చుకుంటానండి. వీడ జగ్గారావు గడు మనిషి అయి ఉంటాడు. రైల్లో గాని రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను. అయ్యో అయ్య బాబోయ్, ఇడ్డలు సార్. అయ్యో బాబుగా సార్, ఇడ్డలు సార్. ఇడ్డలు చేశారు బాబోయ్. నువ్వా ఈడు కొడుక? సారీ అండి, అసలు మీ కొరగాడు ఏం చేశాడంటే. ఏంటో చేసేది? అసలు నువ్వు బస్సువా మనిషివా? ఆ చిన్న కుర్రాడు ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటుంటే వాడు చేతిలో లాక్కొని తింటావా? మనకి డిఫరెన్స్ ఉంటే మనం చూసుకోవాలి, వాడిని నేర్పించడం ఎందుకు? సార్ అసలు జరిగిందంటే వినండి సార్, చెప్పేది వినండి సార్. మీ వాడు ఐస్ క్రీమ్ నా చేతిలో పెట్టాడు. ఐస్ క్రీమ్ కొనుక్కొని వాడు తినకుండా నీ చేతిలో పెట్టాడు, అదేమో నీరు గారిపోతుందని నువ్వు తిన్నావు. అది మేము నమ్మాలి? అంత ఎదవలా కనపడతావు మీకు? అసలు ఎవరండి తను రాణించింది ఇక్కడికి? ఇతను అలకనందతో పాటు వచ్చాడండి. అలకనందన్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపే గ్రేట్ జయబాబు గారమ్మాయి. అంటే జేబీ గారమ్మాయా? ఏంటమ్మా మీ స్టాటస్ ఏంటి? మీరేంటి ఇతన్ని రమ్మంటాం ఏంటమ్మా? అసలు వీకెండ్స్ మనం ఇక్కడికి ఎందుకు వస్తాం? ఏదో సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేద్దాం. ఇలా డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎలాగా? అసలు మన టైం ఎంత వేస్ట్ అయిపోతుంది, నీకు అర్థమైందా? సార్ ఏదైనా ఉంటే నన్నానండి, సారీ చెప్తాను. ఆవిడ ఎందుకండి అంటారు? ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. నో మీరెందుకండి సారీ చెప్తారు? నేను చెప్తాను. ఎవడాడు ఉన్ని పని చెప్తాను. ఎవడ్రా పని చేసింది? నేనే అంకుల్. బాల్ తగిలిందా? సారీ. ఏంట్రా సారీ? అంకుల్ నీకు బ్యాటింగ్ చేయడం వచ్చా? రాదులే కానీ బ్యాటింగ్ అయ్యా. వెళ్ళండి పదండ్రా, స్పీడ్ గా వస్తా. మరి నువ్వు ఎలా చేసినా సరే ఏమైంది మా వారికి? ఎలా తగిలింది దెబ్బ? క్రికెట్ బాల్ ఇలా తగిలింది, అలా పడిపోయాడు. ఎవడయ్యా బాబు ఇంత గట్టిగా కొట్టాడు? అతనే, సేమ్ పర్సన్. అదేనండి మీ కుర్రవాడు ఐస్ క్రీమ్ తినేసాడే ఆ పర్సనే. ఇదిగో ఇతనే. ఇతనా? దెబ్బ బాగా తగిలిందా సార్? బాగా తగిలిందా అంటావేంటమ్మా? సంసారానికి పనికి రాకుండా కొట్టాడు. ఎవరండి? సేమ్ పర్సన్. సారీ అండి, నేను కావాలనుకోవట్లేదు. కావాలని కాకపోతే రిహార్సల్ చేసుకోవడానికి కొట్టావేంటయ్యా మగడా? అయినా నీకు నేను ఏం అపకారం చేశానయ్యా? దెబ్బ కొడతావన్న నేరానికి ఈ టైప్ లో కొట్టాలా? అబ్బా అది కాదండి. చిచి, నాది నిజంగా ఏదో జాతకమే. కాకపోతే ఫస్ట్ డే ఇలా అయిపోవడం ఏంటి? ఫ్రెండ్లీ ఇన్విటేషన్ ఇది, కానీ నాకు అర్థమైందండి. నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ప్రామిస్. చిచి, యాతవ జాతకం. ఎవడ్రా బాబు ఇలా చేశాడు? లైట్స్ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయాయి. ఇదంతా చేసింది సేమ్ పర్సన్. ఏమయ్యా నువ్వెక్కడ దొరికావయ్యా బాబు మాకు సైతం లాగా? పొద్దున మా వాడిని ఏడిపించావు, మధ్యాహ్నం నా నడ్డిర కొట్టావు, ఇప్పుడేమో కారు డ్యామేజ్ చేసావు. ఎక్కడండి ఆ జేపీ గారు అమ్మాయి? అమ్మా అలకనందన, వీడెక్కడ దొరికాడమ్మా నీకు? ఏమైందయ్యా అని అడిగితే నేను కావాలని చేయలేదండి, పొరపాటు అయిపోయిందండి అంటాడు. చిచ్చి. నిజంగా నేను కావాలని
చూడండి, అసలు సారీ చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఈ రిపేర్ ఛార్జెస్ అన్ని నేను భరిస్తాను. అదేంట్రా డ్రైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? ఐ టాక్ ఇంగ్లీష్. ఐ ఓపెన్. వెయిట్. అమ్మో. అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచావేంటి? ఎక్కడానికి తలుపులు దిగడానికి కిటికీలు. ఇదేంటి ఫారెన్ కారు? అయితే ముందు నువ్వే దిగు. అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డంలో ఉంది కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నా. అయ్యో నా అడ్డు, నా అడ్డు, నా అడ్డు. నాకు తెలుసు ఇది ఫారెన్ కారు కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్? మాది కృష్ణాపురం. ఆర్ యు మ్యారీడ్? ఐ దానయ్య. మ్యారీడ్ అంటే దానా ఏంటాడేంటి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కారులో పట్టవాళ్ళని అరటికాయలు గుమ్మడికాయలు పట్టుకుంటారు. బాబోయ్, హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే రండి బాబు రండి. కోరి నాయన అతగాడికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఐ టాక్ ఇంగ్లీష్. ఉండే ఫాలోయింగ్ మీ. ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా? తొక్కకూడదు, అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికే ఎర్ర కొట్టేసినారు. మరి ఎట్టగరా బాబు లోపలికి వెళ్తాం? ఐ టాక్ ఇంగ్లీష్, ఇవన్నీ నాకు తెలుసు. తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా? రే మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు? మరి పదండి. ఏంటా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి? వెళ్ళొచ్చండి, కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి. చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటా? వెళ్ళండి. డిగ్నిటీ లేదు, ఏం లేదు.